గ్రామీణ విద్యార్థులు అయితే మనం అనుకున్నంత బాగానే హాజరవుతూ ఉన్నారు. సంతోషం. ఎంతవరకు నేర్చుకున్నారు అనేది అది మీకే తెలుస్తుంది. అడిగిన వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామీణ విద్యార్థులకు వాళ్ళు చాలా వెనకబడి ఉంటారు. వారికి ఏదో విధంగా సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ ఇంతకు ముందే చెప్పాడు. కాకుండా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ అడ్వకేట్గా కనుక్కున్నటువంటి సమయంలో దాదాపుగా హాజరవుతూ మీకు విలువైన జ్ఞానం మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సారు వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా ఎందుకంటే కోర్టు దగ్గర కొంతమంది క్యాంప్స్ అవి ఉంటాయి, వరుసగా ఇంకా రాయకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎందుకు క్లోజ్ చేయాలని ముందుకు పలకాలని అనుకోవడం జరుగుతుంది. మరి దాదాపు 20 రోజులు అయింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా రావడం జరిగింది. కొంతమంది ఊరికి వెళ్ళినప్పటికీ చాలామంది ఇక్కడ ముఖ్యంగా బాధ్యతలు చాలా వాళ్ళ రోజువారీగా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి సార్ చెప్పేటువంటి దాన్ని బాగా వినగలిగి బాగా ప్రాక్టీస్ కానీ చేయగలిగారు. అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి దాన్ని ఇంటికాడ ఇంకా మరింత ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి సూర్యనారాయణ సారు వీళ్ళు జీపీఎం తర్వాత సార్ ఇంగ్లీషు మీకు చెప్పగలిగారు. మరి సార్ ఒకరే కాకుండా మిగిలినటువంటి ఇద్దరు సార్లు కూడా ఈ 20 రోజుల కార్యక్రమంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. మరి ఏదైనా ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు మీరు ఉత్సాహంగా క్రమశిక్షణతో ముందుకు ఏదైనా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మీరు మరింత రాడదేయగలరని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యనారాయణ సార్ 4 మాటలు మాట్లాడారు. ఇంగ్లీష్ మీకు అర్థమైందా? ఇంగ్లీష్ సార్ చాలా బాగా చెప్తారు. ఏమంటే మేము ఉండే స్టేజ్లో మేము చిన్నప్పటికీ కనీసం నాకు చిన్న పదాలు చదువుతుంది, చిన్న పదాలు నీ చిన్న స్టేజ్లో ఉన్నప్పటికీ మాకేం ఇంగ్లీష్ రాదు. తర్వాత 10th క్లాస్ కానీ ఇంగ్లీష్ రాలేని పరిస్థితి. పైన ఇంగ్లీష్ని తెలుగులో రాసుకొని తెలుగులో చదువుకొని పద్యాలు నేర్చుకుంటాడు. నేను 10th క్లాస్లో నేను మామూలు వెళ్తున్నాను. ఇంగ్లీష్ అది ఒక పేరలా చదివేస్తాను. అది నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ తెలుగులో రాసేది. చెప్పారా, బ్యాంగిల్ సెల్లర్స్ ఆర్ బీ వుడ్ దేర్. Our stadium goes to the temple fight. Who will fight this delicate fight? Rainbow tinted circles of light for happy temples of the empire. ఇది బ్యాంకింగ్ సెల్లర్స్ నుంచి మా 10th క్లాస్. ఇది ఇంగ్లీష్ చదివేస్తాను. దాన్ని తెలుగులో రాసుకొని బట్టి కొట్టేది. దాంతో పోల్చుకుంటే మీకు చాలా మెరుగు, చాలా విషయాలు. నాకు తెలిసి ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు. సారు మీకు బేసిక్ ఏర్పాటు చేశారు, పునాది కింద తీసి ఒక బునాది నిర్మించాడు సార్. ఆ బునాది పైన మీరు అక్షరాలు కట్టుకోవాలి. పైన మీకు విలాసవంతమైన జీవితం కలగాలంటే సార్ పునాది నిర్దేశం ఇచ్చారు. బేస్ లాభంగానే క్లియర్ అయ్యే స్థితికి వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా చేసుకోవాలా, విలాసవంతంగా నిర్మించుకోవాలా, అది మీకు చెప్పింది. గురువు ఉన్నంత వరకు మీకు నేర్పించాను, అంతవరకు బాగుంది. గురువు లేనప్పుడు ఏకలవ్యుడు ఏం చేస్తాడు, గురువుని ఆదర్శంగా తీసుకొని తను నిర్మించుకుంటాడు విధానాన్ని, ఎట్లా ప్రయోగించాలో ఏ విధంగా లేదు. గురువు లేనప్పటికీ కానీ మన సొంతంగా క్రమశిక్షణతో విధేయతతో మంచి మంచి బుక్స్ దొరుకుతాయి. మన గుండెకల దగ్గరే ఉంది. అందువల్ల 20, 30, 40 కిలోమీటర్లు పోసిన అవసరం లేదు. బుక్ స్టాల్ పోయిందంటే మంచి మంచి ఇంగ్లీష్ వర్క్స్ బుక్స్ 1000-2000 వర్క్స్ క్లియర్ అవన్నీ నేర్చుకోండి. లైబ్రరీ ఉంది, లైబ్రరీలోనే మీరు బాగా చదువుకోవచ్చు. వర్క్స్ బుక్స్ క్రియా విషయం అవి మొత్తం గవర్నమెంట్గా రైట్ రిటర్న్ ఇవన్నీ నేర్చుకోలేదంటే మీకు ఇంగ్లీష్ బాగా బలంగా వస్తుంది. ఇంకా అరచేతుల విశ్వవిద్యాలయము, ఐటెక్ విజయరహస్యము ఇట్లాంటి జీకే బుక్స్ అట్లా చదివిందంటే మన ఊరి పిల్లలు టౌన్లో పిల్లలతో పోటీ పడి కాలేజ్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, ఆ తర్వాత పై లెవెల్లో ఒక స్థాయి చెప్తాను. ఉదాహరణకి నేను ఒక జీకేలో మెరుగైన విద్యార్థిగా కొనసాగంటే సురేంద్ర చాలా ఉంది. ఏమంటే ఈ స్కూల్లో
ముగ్గురుతో స్టార్ట్ అయ్యింది. ముగ్గురుతో అన్న జీకి వెళ్తుండే ముగ్గురు, ఆ ఎల్ఐసి రామంజయులు, ఆ విశ్వనాథ్ మల్లికార్జున మా ఫ్రెండ్, ఆ రామంజయులు ఇంకా ఆయన ఉదాహరణ. నేను దానిలో జాయిన్ అయినాను. జాయిన్ అయ్యి అప్పుడే ఒక మాకు ఏర్పడింది. వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే మనం బాగా చెప్పాలి చదువుకోవాలని ఆ విధంగా మెరుగైన విద్యార్థులు కొనసాగారు. దానికి కారణం అంటే ఏం లేదు, కష్టపడి చదవాలి. చదివితే విజ్ఞానం వస్తే చెప్పాను కదా, అందరూ తెలుసు. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్, నీకే చెప్పాను. చదువు చాలా డల్. మీకు చెప్పాను కదా, 10th క్లాస్లో పాఠంపై చదివేది రాదు. నేను ఇంటర్మీడియట్లోన స్టేట్ లెవెల్లో జీకే సెలెక్ట్ అయినప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్లు అడుగుతాను. 30 సెకండ్లు ఉంటాయి. ఆ ఇంగ్లీష్ తెలుగులోకి అర్థం చేసుకొని మళ్ళీ నేను చెప్పే లోపల బెల్ రింగ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా బాధపడుతుంది. ఇంగ్లీష్ చాలా కీలకమైనది. అది ఇండైరెక్ట్గా మన మీద చాలా ప్రభావం ఉంటుంది. మీరు పై స్థాయిలో చదివినప్పుడు లైబ్రరీ పోయినా కానీ ఎప్పుడు పోయినా కానీ ఏదో సమాచారం కావాలంటే మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి. లైబ్రరీలో కొన్ని లక్షల బుక్కులు ఉన్నా కానీ మనకు సంబంధించిన మ్యాప్ కావాలంటే అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. మనం ఎంతవరకు తెలుగు వరకే దాన్ని అనుకుంటాం. ఆ ఇంటర్మీడియట్ స్థాయి డిగ్రీ అయిపోయినాక డిగ్రీ వరకు తెలుగు ప్రభావం ఉంటుంది. ఆ పైన పీజీ చదివిపోయినప్పుడు అందరూ ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయాలి, ఇంగ్లీష్లో చదవాలా. మీరు ఏదైనా పరిశోధన చేయాలంటే ఇంగ్లీష్ బుక్లో దొరుకుతాయి. ఎక్కడ పోయినా కానీ మనకు తెలిసి మంచి బుక్ దొరుకుతుంది. కాబట్టి ఇంగ్లీష్ని ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్గా దాన్ని ఎప్పుడప్పుడు బాగా తయారైతే మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. అది మీరు మంచి బుక్స్ కొనుక్కొని ఈ రోజుతో అయిపోయింది అనుకోదండి. ఏకలవ్యంగా తయారవ్వలేదు. ఏకలవ్యం అంటే మంచి బుక్లు తెచ్చుకొని ఆ బుక్ చదువుతూ ఈ ఎండాకాలం సమయాన్ని అంతా వృధా చేయకపోయినట్లా బాగా తయారు కావాలని కోరుకుంటున్నాను. గ్రామీణ పౌర సేవా సమితి వారు ఈ అవకాశాన్ని కల్పించారు. దాంట్లో మెయిన్ లాగరెడ్డి వీళ్ళంతా సభ్యులు. మనకు సార్ వాళ్ళకు అనుకూలంగా ఉండడంతో మనకు సార్ గ్రామంలో విద్యార్థులకు, ఎందుకంటే కొంచెం విలేజర్స్ అంటే కొద్దిగా ఫైనాన్షియల్గా ఊరుగా ఉంటారనే ఉద్దేశంతో మన ఊరిని ఎన్నుకొని మన ఊరికి సార్ వచ్చిన రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇంగ్లీష్ అంతా కేవలం 8 పదాల్లోనే ఉందని చెప్పినట్టు కదా, ఎన్ని వర్డ్స్లో ఉందన్నాడు? 8 వర్డ్స్ తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. అటువంటి కొత్త విషయాలు సార్ మనకు బాగా బోధించారు. మనకి ఎత్తుకున్న ప్రసాదపుర గ్రామానికి మేము చదువుకునేటప్పుడు ఎండి ఆంజనేయులు అని ఒక ఆయన చాలా ఫేమస్ మన ఊర్లో. మన ఊరు వ్యక్తే, గుంటకల్లో పోస్టల్లో పనిచేసేవాడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా అన్న క్లాస్మేట్. మా అన్న దాదాపు ప్రసాదపుర గ్రామానికి 5 సంవత్సరాలు కంటిన్యూగా మన ప్రసాదపుర గ్రామానికి గ్రామ కోచింగ్కి వచ్చేవాడు. నేను కూడా ఆయన క్లాస్లో మెయిన్ గ్రామర్ నేను నేర్చుకోవడానికి కారణం ఏంటి అని ఆయన ఎప్పుడైనా నేను క్లాస్కి రాలేదంటే నేను క్లాస్ తీసుకొని చెప్పేవాడిని అప్పటికి కూడా ఇంగ్లీష్. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్యూటర్గా మ్యాథ్స్ డీల్ చేస్తాను, మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ కూడా చెప్తుంటాను. కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేసి నేను నేర్చుకోవడానికి కారణం అయితే ఇండియా చాలా గ్రేట్, చాలా బాగా చెప్పేవాడు. గుంటకల్లో చెప్పేవాడు. ఎక్కడెక్కడ పూర్ పీపుల్లోనే ఉన్నారు, హ్యాండిక్యాప్స్ ఉన్నారంటే వాళ్ళ ఇంటికి పోయి చెప్పేవాడు సొంత ఖర్చులతో. ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్. కానీ జీవితం గురించి చెప్తే ఆదర్శంగా తీసుకొచ్చి ప్రసాదపుర గ్రామ ప్రజలు. అంతటి ఉదాత్తమైన ఉన్నతమైన వ్యక్తి ఎండి ఆంజనేయులు అంటే చాలా మంచి వ్యక్తి. అన్ఎక్స్పెక్టెడ్గా చివరి స్టేజ్లో ఆయన వచ్చి బీపీ ఎక్కువైపోయి ఫైనల్ స్టేజ్లో ఉద్యోగంలోనే ఆడే చనిపోతాడు ఆఫీసులో కొన్ని కారణాలు. చాలా బాధాకరం. అంతటి మంచి అట్లా ఈరోజు కూడా మనకి సార్ ప్రసాదపుర గ్రామంలో మన పిల్లలు అని చెప్పేసి అన్ని కార్యక్రమాన్ని ఈ విధంగా 20 రోజుల పాటు నిర్వహించినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సింది. ఎందుకంటే ఆ ధన్యవాదాల్లో భాగంగా త్వరలో సార్ కూడా ఒక సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా జరగడంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సార్ని ప్రత్యేకంగా పిలిచి కూడా ఇంతకుముందు మన ప్రసాదపుర గ్రామంలో 3 నెలల పాటు మన గ్రామీణ స్త్రీలకి విక్టరీ ఫౌండేషన్ వాళ్ళు కుట్టు మిషన్లు మాకు నేర్పించేవన్నీ 3 నెలల పాటు నేర్పించినారు. మన ఊళ్ళో ఆడవాళ్ళకి తెలుసు అదంతా.
ఎంత బాగా నేర్పించారంటే అంత బాగా నేర్పించారు. వాళ్ళు కూడా ఎంత మంచి కార్యక్రమం నిర్వహించిన మన ఊరు వాళ్ళకి గ్రామ ప్రజలు బాగా నేర్చుకోవాలా, బాగా ముందుకు పోవాలా, అన్ని విధాలా బాగుండాలి. అట్లా ఇప్పుడు కూడా సార్ కూడా అంతే, మన గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్లో బాగుండాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కానీ మాకు తెలిసినంత వరకు విద్యార్థులు ఇంకా బాగా వినియోగించుకోవడం లేదనిపిస్తుంది. బాగా వినియోగించుకోవడం లేదు, చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. మీరే సరిగా ఉండడం లేదు. మెయిన్ కారణం సమస్య దాంతోనే వచ్చేటట్లు ఉందన్నమాట. సార్కి కొన్ని కారణాలు ఉన్నాయి, మీరు అలాగే ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించాల్సి వస్తుంది. కానీ విద్యార్థిగా జీవితంలో ఇప్పటి నుంచే మనం మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళినామంటే లైఫ్లో ఎప్పుడైనా డేంజరే, ఎప్పుడైనా ఇబ్బంది పడతాము. పద్ధతులు మార్చుకోండి, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళండి. మన ఇప్పుడు సూర్యనారాయణ సార్ కూడా అదే చెప్తున్నాడు, మెయిన్ చదువు అనేది చాలా ముఖ్యమని. ఒక ఫౌండేషన్ వరకు, ఒక స్టేజ్ వరకు సార్ తయారు చేశాడు. తర్వాత మీరే ఓన్గా ఏకలవ్యుడు ఎట్లయితే ద్రోణాచార్య యొక్క విగ్రహాన్ని పెట్టుకొని తన విలువిద్యను కొనసాగించాడు, అలాగే మీరు కొనసాగించండి. మేము కూడా సార్ కసాబ గ్రామంలో దాదాపు 15 years బ్యాక్ సూర్య చెప్పినట్లు 10 సంవత్సరాల పాటు క్విజ్ పోటీలు ప్రతి సంవత్సరం December 31 జరిపే వాళ్ళు మన గ్రామీణ విద్యార్థుల కోసం ఎవరైనా పాల్గొనవచ్చు. దాంట్లో దాదాపు ఎన్నిసార్లు ప్రైజ్ తీసుకున్నాడు, 70 ఫస్ట్ ప్రైజ్. అందుకే జీతాలో చాలా బాగున్నాడు. మేము ఆ కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో జరుపుతామండి, రాండి అంటే కూడా స్టూడెంట్స్ రాకు క్యాన్సిల్ చేసుకున్నాం. పండుగ వాతావరణం ఊరకొండ వచ్చే వాళ్ళు 3 జడ్జెస్, టీచర్స్ ఎంత ఇదిగా జరుపుతున్నాం. పిల్లలు రాక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఎంత ఇదిగా అంటే అంత ఇదిగా. ఈ రోజు సూర్యుడు ఇంత బాగా తయారైనాడు జీవితాలంటే మీకే తెలుస్తుంది కదా, రోజు చెప్తున్నాడు జనరల్ నాలెడ్జ్. మేము ఆ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విద్యార్థుల కారణంగానే అది కూడా ఆగిపోయింది. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రానంటే కూడా రాకపోతే మనం ఏం చేయాలి? అందువల్లే కానీ లేదు, మేము ఆపాలని అయితే ఏ రోజు అనుకోలేదు. పైన చింతలేదు, డబ్బులు ఖర్చు అయినా చింతలేదు. ఈ రోజు అయితే ఇంకా బాగున్నాం స్టేజ్ లో. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి వచ్చినాడు, సార్ జీకే జరుపుతాం సార్ అని వచ్చినాడు. జరపలేము అబ్బాయి ఇప్పుడు, కానీ పని ఏం చెప్పేసి పంపించారు. పెడతానని వచ్చినాడు సార్. మొదలు పెట్టండి సార్, మేము ఉన్నప్పుడు చేసినారు, మేము ఖర్చు పెడతాము, మీరు ఉంటేనే జరిగేదని వచ్చినాడు. నాకైతే కానిపడి మెయింటైన్ అంతా చేసుకోండి. ఒక నేను దీనికి రోజు వచ్చి మెయింటైన్ అయితే చేస్తాను, మిగతావన్నీ మీరే చూసుకోండి అంటే వాళ్ళు కూడా కాదని వెళ్ళిపోయినారు. పిల్లలకు చేయలేమనేది ఎలా ఉందో చూడండి, బాగా ఆలోచించుకోండి. చెడు ప్రవర్తనలో వచ్చేది ఏంటి లేదు, నాశనం అయిపోవడం. మంచిగా ఉండండి, ఎవరు చెప్పినా అదే, దానివల్లే బాగుపడతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. నెక్స్ట్ సార్ను ఒక రోజు పిలిచి సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము. అనుకోకుండా జరగడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం జరగడం లేదు. గర్ల్స్ హై స్కూల్ ఉంది గాంధీ చౌక్, అది ఓపెన్ ప్లేస్, స్లాబ్ లేదు, మొత్తం యాప్ చెట్లు కట్టది. భక్తులు వచ్చే లోపల మొత్తం చెట్లు ఆటలు వాళ్ళంటాయి, దుమ్మ కష్టం. 7 గంటలకి ఆయన క్లాస్ చెప్పాలంటే 6:45 వచ్చేవాడు. 6:45 వచ్చి మొత్తం కసు కొట్టి ఆయనే, పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. పిల్లలు వచ్చే లోపల ఈయనంత కసు కొట్టి నీటి పెట్టేవాడు. నేను 2-3 సార్లు చూసినాను. నేను ఎప్పుడు పోయినా నేను ముందు కసాపుకి పోతుంది కదా, ఆయన కసు కొడుతుండే. ఇది పద్ధతి కాదని నేనే ముందు పోతుంది సార్ కంటే ముందు. ఆ విధంగా మనకి సార్ చాలా బాగా చెప్పాడు. నేను సార్ క్లాస్ వచ్చి కూర్చొని వింటాను, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని చెప్తున్నా కదా. మీకు చాలా నిర్మించాడు, బేస్ మొత్తం పై కూడా తీసుకొచ్చారు. మీరు విలాసవంతంగా దాన్ని తయారు చేసుకోవాలి. సార్ ఇందాక సురేష్ సార్ సురేంద్ర సార్ ఎండి ఆంజనేయ సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. నాకు ఇంతవరకు ఒక విషయం తెలియదు ఏమంటే, ఎండి ఆంజనేయ సార్ కసాపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అని మాత్రం తెలియదు. గుంటకల్లో ఉన్నాడు, గుంటకల్ వ్యక్తి అనుకున్నాను, కానీ ప్రాపర్గా కసాపురం. కాకపోతే వీళ్ళిద్దరు ఎంత ఇంగ్లీష్ ఉపయోగించుకున్నారో సార్ నుంచి తెలియదు. కానీ నేనైతే మ్యాక్సిమం గా సార్ ఎంత ఇంగ్లీష్ ఉందో అంతా రిసీవ్ చేస్తున్నాను. అంటే ఈరోజు ఆ రిసీవ్ చేసుకుని దానికేనేమో ఈరోజు మీకు వచ్చి, అంటే మీ గ్రామానికి వచ్చి మళ్ళీ నేను ఇంగ్లీష్ చెప్తున్నానంటే నాకు తెలియకుండా ఆ సార్ యొక్క కృషి అయ్యి ఉంటుంది. ఎందుకంటే నేను సార్తో మ్యాక్సిమం గ్రామాలంతా నేర్చుకున్నాను.
అది ఫౌండేషన్ సంబంధించినటువంటి గ్రామర్ అంతా మొత్తం కూడా ఎండి ఆంజనేయ సార్తో నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశానంటే స్పెషలైజేషన్ స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి హైయర్ ఎడ్యుకేషన్ మరి కొంతమంది ప్రొఫెషన్ లెక్చరర్స్ తో వెళ్ళి నేను మళ్ళీ కొద్దిగా నేర్చుకోవడం జరిగింది. కాకపోతే ఎండి ఆంజనేయ సార్ ఇచ్చినటువంటి ఫౌండేషన్ ద్వారానే నేను హైయర్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. లేకపోతే నాకు ఇంగ్లీషు రాదు. మీకు ఒక విషయం తెలియని విషయం ఏమంటే సార్ వాళ్ళు చెప్పినారు తెలుగులో రాసుకొని ఇట్లా రాసుకున్నారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ అట్లుండేది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వేరు. ఇప్పుడు మొబైల్స్, టెక్స్ట్ బుక్లు, నోట్స్లు చెప్పే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మాకు అప్పుడు చెప్పించే వాళ్ళు కదా ఎవరు కూడా ఏ అక్షరం పడినా కూడా తెలియదు వాళ్ళు. అర్థమవుతుందా? అటువంటి సందర్భంలో ఎండి ఆంజనేయ సార్ ఉదయం 6 గంటలు క్లాస్ చెప్తాడు అంటే సార్ ఎక్కడ చెప్తాడో ఆ ప్రాంతాన్ని కనుక్కొని వెళ్ళాలి. ఫోన్ నెంబర్లు లేవు. సార్ యాక్చువల్గా సార్ ఇల్లు కూడా తెలుసు. మరి ఎవరో ఒకరు స్పోకెన్ ఇంగ్లీష్ అక్కడ ఫ్రీగా చెప్తారు అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. సరస్వతి విద్యాలయంలో ఒకసారి పెట్టాడు. తర్వాత గర్ల్స్ స్కూల్ సార్ చెప్పినప్పుడు అక్కడ పెట్టాడు. తర్వాత ఇంకా ఏరియాలో పెట్టాడు. వీటన్నిటిని మేము రిసీవ్ చేసుకున్నాం. ఈరోజు లేకపోతే ఒక పాయింట్ మిస్ అవుతుంది. మళ్ళీ దాన్ని నేర్చుకోవాలంటే మళ్ళీ ఏం చేసేవాళ్ళం తెలుసా? మళ్ళీ సార్ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే మళ్ళీ ఇంగ్లీష్ చెప్తాడో అప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఒక్క పాయింట్ కోసము మళ్ళీ వెళ్ళేవాళ్ళం. ఇట్లా సార్ ఎక్కడ పెడితే గ్రామరు అక్కడ వెళ్ళాము. భోజన వాళ్ళు అక్కడంతా మేమంతా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తాపత్రయంతో సార్ చెప్పాను, సార్ ఈ ఏరియాలో పిల్లలు బాగున్నారు, ఈ ఏరియాలో చెప్పండి సార్ అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఏం చేయాలి సార్ వచ్చి ఆ ఏరియాలో ఉన్నారా వస్తాం బాగుంటుందా. ఎందుకు చెప్పేవాళ్ళు అంటే మళ్ళీ మేము నేర్చుకోవాలి. మేము సగం నేర్చుకున్నాం, మళ్ళీ నేర్చుకోవాలి కదా. సార్కి అది ఇది చెప్పేసి ఒక రూమ్ తీసేసి ఒక 10 మంది కూర్చోబెట్టి మేము తినేవాళ్ళం. మళ్ళీ ఆ ఏరియా ఏంటంటే మళ్ళీ కొంచెం ఏదో మిస్ అవుతుంది, మనకి అర్థం కాదండి. మళ్ళీ ఇంకొక ఏరియా మేమే ఎత్తుకే వాళ్ళం. సార్ ఈ ఏరియాలో పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాలి సార్. అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ నేను డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ అయిన తర్వాత మళ్ళీ సార్ ఒకసారి కనపడి బజార్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఎందుకంటే నేను చాలా సార్కి ఆ ఒక విషయం తెలుసు, నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అని సార్ తెలుసు. అప్పుడు ఇట్లా కూర్చున్నటువంటి స్టూడెంట్స్లో నేను ఇంగ్లీష్ బాగా రాసేవాడిని, బాగా మాట్లాడేవాడిని. అప్పుడు సార్ ఫౌండేషన్ నీకు బాగా వస్తుంది, నువ్వు బాగా ముందుకు ఎదుగుతావు అని ఎంకరేజ్ చేశాడు. ఆ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఏం చేసాము, కమ్యూనికేషన్ స్కిల్స్, అఫీషియల్ ఇంగ్లీష్ అంతా నేర్చుకున్న తర్వాత డిగ్రీ కాలేజ్ వచ్చారు. అయిన తర్వాత సార్ నన్ను మళ్ళీ పిలిపించి, లేదు నేను ఇద్దరు మళ్ళీ క్లాస్ చెప్పాలమ్మా, నేను ఫౌండేషన్ అంతా చెప్తా, నువ్వు వాళ్ళకి బాగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలా అనేసి మోదినాబాద్లో ఇంకా బెంగళూరులో 2-3 చోట్ల క్లాసులు చెప్పాం. నాకు ఎందుకంటే చాలా సంతోషం. సార్తో నేర్చుకొని నేను ఇంగ్లీషు, సారు నేను కలిసి మళ్ళీ ఒక 2-3 ప్రోగ్రాంలు చేశాను. ఇంకా ఆ తర్వాత సార్ కొంచెం అనారోగ్యం అవన్నీ జరిగిపోయాయి. ఏది ఏమైనప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి తపన మీలో ఉన్నారు. ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే తపన ఉందో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈరోజు నేను ½ అవర్ చెప్పవచ్చు, రేపు 1 అవర్ చెప్పవచ్చు, రేపు ఉండకుండా పోవచ్చు, ఇంకొకరు మీకు క్లాస్ చెప్పకపోవచ్చు. కానీ మీరే నేర్చుకోవాలి అని కసి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అర్థమైందా? మీకు ఇప్పుడు 10th క్లాస్ సార్ చెప్పినట్టు ఇంగ్లీష్ రాయవచ్చు, నేర్చుకోవచ్చు. కానీ మాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఇంగ్లీష్ చూస్తేనే భయం చేస్తారు. ఒకవేళ పొరపాటున దాన్ని ఏమైనా ప్రొనౌన్స్ చేయాలి అంటే ఆ వర్డ్ పలకాల, కింగ్ అనాలి అంటే కూడా కింగ్ అనాలా, ఇంకా ఏమైనా ప్రొనౌన్సియేషన్ అనాలో, ఇంకా ఏమనాలని భయం ఉండేది. నోటి నుంచి పదాలు వచ్చేది కాదు. ప్యూర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలా అన్న తపనలో నేను ఏమైనా అంటే మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను ఇంగ్లీష్లో మాస్టర్ అయినాను. అర్థమవుతుందా? లెక్చరర్ అయినాను. ఆ లెక్చరర్ అయిన తర్వాత డిగ్రీ పీజీ వాళ్ళంటే డిగ్రీ అయిపోయి ఇంకా లెక్చరర్ అవుతారు, సార్లు అవుతారు. ఇంకా 2 సంవత్సరాలు బయటకు వస్తే వాళ్ళకి చెప్పినాను,
తర్వాత ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగం చేస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పినాము, ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పినాము, 10th క్లాస్ వాళ్ళకి చెప్పినాము, లాస్ట్